శక్తికి మించిన కోరిక. చంద్రపాలుడు కాంచీపురానికి రాజు. ఆయన జాలిగుండె కలవాడు, పైగా ధర్మదాత. దయ, శాంతి చంద్రపాలుడికి పెట్టని నగలు. అందుచేతనే ఆ రాజ్యం రామరాజ్యమని పేరు పొందింది. కాంచీపురంలో ప్రజలు అన్ని విధాలా సుఖంగా జీవిస్తున్నారు. చంద్రపాలుడికి ఒక చక్కటి పంచకళ్యాణి గుర్రమున్నది. ఆ గుర్రమంటే రాజుకి ప్రాణమన్నమాట. ప్రతిరోజు సాయంత్రం ఆయనకు పంచకళ్యాణి పైన షికారుకు పోవటం అలవాటు. ఒకనాడు ఇలానే మామూలు ప్రకారం షికారు వెళ్ళి చంద్రపాలుడు కోటకు తిరిగి వస్తున్నాడు. సందె చీకట్లు నలుపక్కలా కమ్ముకుంటున్నాయి. మార్గ మధ్యంలో రాజుకు ఒక దీనమైన కంఠస్వరం చెవినబడింది. ఇదేమిటా అని గిరుక్కున ఆ ధ్వని వచ్చిన దిక్కుకి తిరిగి చూశాడు. అతనొక బిచ్చగాడు. బాబు, దాహం దాహం అంటూ నాలిక చాపి చేత్తో చూపిస్తున్నాడు. చంద్రపాలుడు గబుక్కున గుర్రం దిగాడు. బిచ్చగాడి అవస్థ కళ్ళారా చూశాడు. ఇది కనిపెట్టి బిచ్చగాడు మరీ ఎక్కువగా బాధపడుతున్నట్లు దొర్లటం ప్రారంభించాడు. పాపం, నాలిక పిడుచకట్టుకుపోయింది. కాసిన్ని నీళ్లు తెచ్చి గొంతు తడిపితే గాని బతికే ఎత్తులేదు అని చంద్రపాలుడికి కనికరం పుట్టింది. ఇక ఒక్క క్షణమైనా జాగు చేయలేదు. పక్కనున్న చెట్టుకి తన పంచకళ్యాణిని కట్టేసి నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. రాజు కనుమరుగు కావటం కనిపెట్టి బిచ్చగాడు ఏం చేశాడనుకున్నారు? దాహం లేదు, గీహం లేదు, అంతా దొంగెత్తే. కపట నాటకం. చక్కగా దుస్తులు ముస్తాబు చేసుకున్నాడు. చెట్టుకు కట్టేసి ఉన్న పంచకళ్యాణిని విప్పేసి దానిపైన ఎక్కి చెల్ రంగా అంటూ ఉడాయించాడు. చంద్రపాలుడు తిరిగి తిరిగి ఎక్కడ్నించో ఇన్ని నీళ్లు తీసుకొచ్చాడు. వచ్చి చూసేసరికి ఇంకేముంది, దొర్లుతూ పడుకొని ఉన్న బిచ్చగాడు లేడు, చెట్టుకు కట్టిన పంచకళ్యాణి కనపడదు. రాజు ఆశ్చర్యపోయాడు. పంచకళ్యాణి కోసం చుట్టుపక్కల వెతికాడు. ఎలుగెత్తి అరిచాడు. ఏ విధమైన అలికిడీ లేదు. గుర్రం పరిగెత్తిన అడుగుల జాడలు బట్టి కొంత దూరం నడిచాడు. కాని దానివల్ల ఏమీ ప్రయోజనం లేకపోయింది. పంచకళ్యాణి కోసం పలవరించిపోతూ రాజు రాత్రివేళకు కాలినడకనే కోట చేరుకున్నాడు. చేరుకున్నాడే గాని అతని నోటికి భోజనం సహించదు, కంటికి నిద్రరాదు. ఎన్నడూ పంచకళ్యాణిని ఎడబాసి ఎరుగడు చంద్రపాలుడు. అంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తన గుర్రం జాడ తెలియకపోయేసరికి ఆయనకు మతి పోయినట్టయింది. పంచకళ్యాణిని పట్టి తేవటానికి వాడవాడలా పరిచారకుల్ని పంపించాడు. కాని వాళ్లందరూ తిరిగి తిరిగి విసిగి వేసారి మర్నాటికి మళ్లీ కోటకు చేరుకున్నారు. గుర్రం దొరకలేదనే మాట వినేసరికి రాజుకి ఆరాటం మరీ ఎక్కువైపోయింది. ఇదిలా ఉండగా అర్ధరాత్రి సమయం. పట్టణమంతా మాటుమణిగింది. పంచకళ్యాణిని గురించే ఆలోచించుకుంటూ చంద్రపాలుడు 5వ అంతస్తు మీద అటూ ఇటూ పచారు చేస్తున్నాడు. ఇంతలో మేడ దిగువ నుంచి ఒక దీనాలాపం చంద్రపాలుడి చెవులకు వినపడింది. దాహం దాహం అని అంటూ ఎవరో అన్నారు. పోరా దౌర్భాగ్యుడా, మిమ్మల్ని నమ్మకూడదు అని చంద్రపాలుడు విసుగుతో అన్నాడు. దాహం దాహం, చస్తున్నా అని మళ్లీ వెంటనే రెట్టించింది ఆ కంఠస్వరం. ఇదేదో పూర్వం నుంచి పరిచయమైన గొంతులా వినపడుతోంది. అది ఎవరిదై ఉంటుందా అని చంద్రపాలుడు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో పహారా వాళ్ళు భటులు కలిసి కేకలు వేస్తున్నారు. పంచకళ్యాణి పంచకళ్యాణి అని అన్నారు. పంచకళ్యాణి పేరు చెవునబడగానే రాజు గబగబా మేడ దిగి వచ్చేశాడు. రోజుకుంటూ రొప్పుకుంటూ అలసిపోయిన పంచకళ్యాణి కంటపడేసరికి చంద్రపాలుడికి ప్రాణాలు లేచివచ్చాయి. గుర్రం పక్కనే తన బాల్యమిత్రుడు రాజశేఖరుడున్నాడు. అతన్ని చూసి రాజుకి మరీ ఆశ్చర్యమైంది. నేస్తం, నీకెక్కడ చిక్కిందో ఈ నా పంచకళ్యాణి అని మిత్రుడి ముఖంలోకి వాత్సల్యంగా చూస్తూ రాజు ఆత్రంతో అడిగాడు. రాజశేఖరుడి మనస్సు కలవరపడింది. మారుమాట చెప్పలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. ఈ వాలకం గ్రహించాడు సూక్ష్మబుద్ధిగల రాజు. పంచకళ్యాణిని జాగ్రత్తగా కనిపెట్టమని భటులకు ఆజ్ఞాపించి మిత్రుడి చేయి పట్టుకొని అంతఃపురంలోకి తీసుకుపోయాడు. తర్వాత కొంతసేపటికి రాజశేఖరుడు తేరుకున్నాడు.
చంద్రపాలుడు కుశల ప్రశ్నలు వేస్తూ ఉండగా అతడికి హఠాత్తుగా దుఃఖం పొంగి పొర్లివచ్చింది. రాజు అతన్ని అనేక విధాల ఊరడించేసరికి రాజశేఖరుడు తన హృదయంలో వృత్తాంతం యావత్తూ దాపరికం లేకుండా చెప్పేశాడు. మిత్రమా చంద్రపాల, పంచకళ్యాణి పైన నీకు పంచ ప్రాణాలన్న సంగతి నాకు తెలుసు. అటువంటి గుర్రం సంపాదిద్దామని నేను నానాపాట్లు పడి దేశ దేశాలు తిరిగాను. కానీ నాకు లభించలేదు. చివరకు మోసం చేసైనా సరే నీ గుర్రాన్ని కాజేయాలని నాకు దుర్బుద్ధి పుట్టింది. అందుకనే ఈ వేషం వేశాను. వేషం వేసినందుకు తగినట్టు నీ పంచకళ్యాణి నాకు బుద్ధి చెప్పింది అంటూ ఎంతో దీనంగా రాజు ముఖంలోకి చూశాడు. అంటే అది నిన్ను పడదోయలేదు కదా అని ఆత్రంగా అడిగాడు. పడదోసిన నేను మక్కువ కొద్దీ పట్టు వదల్లేదు అని అంటూ రాజశేఖరుడు తన తలపైన ఉన్న గుడ్డ తీసి కింద పడవేశాడు. అబ్బా, నెత్తిమీద ఎంత గాయం తగిలిందో! ఇంకా రక్తం చిమ్ముతూనే ఉన్నది. చంద్రపాలుడికి అది చూసి కళ్ళు తిరిగిపోయాయి. తక్షణమే వైద్యుణ్ణి పిలిపించి కట్టుకట్టించాడు. కొన్నాళ్లపాటు రాజశేఖరుణ్ణి రాజకోటలోనే అట్టే పెట్టి చికిత్స చేయించాడు. రాజశేఖరుడికి కొన్ని రోజులకి కొంచెం నిమ్మళించుకున్నది. ఒకనాడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నారు మిత్రులిద్దరూ. అప్పుడు చంద్రపాలుడు, నేస్తం, మాట మాత్రం నాకు కబురు చేసి ఉంటే పంచకళ్యాణిని నీకు పంపించి ఉందునే. అనవసరంగా ఎన్నెన్ని పాట్లు పడ్డావోయ్. ఇప్పుడైనా మిగిలిపోయింది లేదు. సంతోషపూర్వకంగా దాన్ని నీకిస్తున్నాను, తీసుకువెళ్ళు అని అన్నాడు. చంద్రపాల, నువ్వు అడ్డు చెప్పవని నాకు తెలుసు. అయినా ఇక ఆ విషయం తలచవద్దు. నాకు సరదా తీరిపోయింది. శక్తికి మించిన కోరిక పనికిరాదనే పెద్దల వాక్యం నాకు అనుభవమైంది అని రాజశేఖరుడు జవాబు చెబుతూ మిత్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. కనుక పాపలు, మీరు కూడా మీ శక్తికి మించిన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లోనే తృప్తి పడితే సుఖంగా ఉంటారు.